అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా నాగర్ కర్నూలు వంటకాలు చూస్తున్నాం కదా. ఇందులో భాగంగా ఈ రోజు కూడా సాయి జ్యోతి గారు మరో 2 టేస్టీ రెసిపీస్ తో రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ జ్యోతి గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నా. నిజంగా మీరు నిన్న కాన్ఫిడెంట్ గా చెప్పాను, నేను ఏ వంట అన్నా కూడా చాలా బాగా చేస్తాను, ప్రతి ఒక్కరి మన్ననలు అందుకుంటాను అని చెప్పి ప్రూవ్ చేసేసుకున్నారనమాట. అది అందరి ఆదరాభిమానాల వల్ల నా వంటకాలకు అలా రుచి ఏర్పడుతుంది. ఓకే, మీరు చేయడం వల్ల వాళ్ళకి అభిప్రాయం రాలేదంటారు. మరి ముందుగా ఏ వంటతోటి మీరు స్టార్ట్ చేస్తున్నారు? ఎల్లిపాయ సాంబార్. ఎల్లిపాయ సాంబార్. ఎల్లిపాయ అంటే వెల్లుల్లి కదా? వెల్లుల్లి. ఓకే, మీ సైడ్ ఎల్లిపాయ అంటే ఎల్లిపాయలు. ఓకే, అది కూడా ఏంటంటే బాగా మాట్లాడి ప్రాచుర్యంలోకి అది వచ్చేసింది. అవును, ముందైతే వెల్లుల్లిపాయ అని విడదీసే మాట్లాడేవారు కదా. ఇప్పుడు మనం స్నానం అంటాము, చదువుకొని వాళ్ళు ఏమంటారు తానం. స్నానం స్నానం పోయి తానం అట్లా. ఓకే, అయితే ఇప్పుడు ఎల్లిపాయ సాంబార్. అవును. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి? ఎల్లిపాయ సాంబార్ ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఎల్లిపాయ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం పప్పు ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాం కదా అండి. కందిపప్పు కదా అది? పెసరపప్పు. అయితే పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది, సమ్మర్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే. వేసవి కాలంలో పెసరపప్పు చారు, సాంబారు, పులగము రకరకాలుగా తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అంటే? చేద్దాం. సో ముందు స్టవ్ ఆన్ చేయడమే కదా? అంతే, వెలిగించి ఇంకా మొదటగా మనం ఫస్ట్ నూనెని పోపుకు తగినంత. అయితే మనకు ఇక్కడ రుచి పరంగా చూస్తేనేమో నూనె ఎక్కువ వేసుకుంటే రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యం పాడవుతుంది. ఇక రుచి అవసరం లేదు, మనం తినాలి. తినడం కోసం బతకడం కోసం తింటున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా వంట చేసుకోవాలి. అందుకే నేను నూనె కొంచెం వేసాను. ఓకే, తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. నూనె వేడయింది. ఇవి కొంచెం ఎరుపు రంగులోకి వస్తే సరిపోతుంది అన్నట్టు. జ్యోతి గారు, ప్రతి ఊరికి కూడా ఒక స్పెషల్ ఉంటుంది కదా, మరి నాగర్ కర్నూలు ప్రత్యేకత గురించి అంటే ఏం చెప్తారు మీరు? నాగర్ కర్నూలు ప్రత్యేకత అంటే మాకు మా దగ్గరలో ఉమామహేశ్వర క్షేత్రం ఉంటుంది. శ్రీరాముడు కూడా ఆ ఉమామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించాడని చెప్తారు. చాలా చరిత్రతో ఉన్న దేవాలయం. మేము చదువుకున్నప్పుడు ఉమామహేశ్వరము అని పాఠం కూడా ఉండేది తెలుగులో, 8వ తరగతిలో. ఆ తర్వాత సోమశిల పాండవులు దర్శించారని, పాండవులు ప్రతిష్ఠించారని కూడా ఉంది. మల్లెల తీర్థం, ఇలా చాలా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఆ తీర్థాన్ని అలానే మెయింటైన్ చేస్తున్నారా? చేస్తున్నారు. ఇక్కడ మనకు ఎరుపు రంగులోకి వచ్చాయి కదా, ఇప్పుడు ఇక పోపు దినుసులు వేసుకుందాం. తప్పకుండా, ఒక్క నిమిషం తీస్తా. మనకు నూనె కొంచెం వేసాను కదా, అవి చూసుకుంటూ వాళ్ళు వేసుకున్నాం. జీలకర్ర, తర్వాత కొంచెం మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడ పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకోవచ్చు. ఒకవేళ పచ్చిమిరపకాయలు మనకు అందుబాటులో లేకున్నా ఎండుమిరపపొడి వేసుకోవచ్చు అన్నట్టు. కలపండి. పసుపు తగినంత వేసుకోవాలి. పసుపు కొంచెం చిన్నగా. ఇక్కడ మనకు ఈ పప్పు వేసేస్తున్నాను, ఉడికించినాం కదా ఆల్రెడీ. ఒకసారి కలుపు. ఇష్టం ఉంటే మనం ఇట్లా గ్రైండ్ చేసినప్పుడు కొంచెం నీళ్లు వేసి కూడా చేసి పెట్టుకోవచ్చు.
నీళ్ళు వేద్దాం ఇక. ఓకే. నీళ్ళు వేసి కలిపితే అయిపోతుంది. ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. అయితే మీకు మీ అత్తగారికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనుకుంటే, ఎందుకంటే ఒకటే ఊరు వాళ్ళు కాబట్టి పెద్ద పద్ధతులు దగ్గరలోనే, కానీ వంటలు మాత్రం తేడా ఉన్నాయి. అవునా? ఏది ఎక్కువ గమనించారు మీరు? పప్పు కానీ, ఆ తర్వాత టిఫిన్ ఐటమ్స్ చేసే దాంట్లో కానీ అట్లా కొన్ని తేడా ఉన్నాయి. పూజలు అక్కడక్కడే ఉన్నా కూడా ఇలాంటి పూజలు నోముల్లోని చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటాయి కదా అండి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉప్పు. ఉప్పు వేయాలి. ఉప్పు ఎన్ని వేసినా నన్ను వేసి చూడు అంటుంది కదా. నేను చెప్పాను కదా, ఉప్పు అయితే నేను దాదాపుగా తక్కువనే వేస్తాను. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు తినేప్పుడు. ఆ తర్వాత రుచి కోసం కొంచెం చక్కెర. అన్ని వేసేసుకున్నట్టే? అన్ని వేసేసాను, ఇంకా డిష్ అవుట్ అంతే. లాస్ట్ నిమ్మకాయ. స్టవ్ బంద్ చేసి నిమ్మకాయ విండాలి. ఓకే, లాస్ట్ లో అది చేదు వస్తుంది. ముందు విండితే మసులుతుంటది కదా, చేదు వస్తుంది అన్నట్టు. ఓకే జ్యోతి గారు, చక్కగా మనకి సాంబార్ మసులుతుంది. అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చివరగా నిమ్మకాయ విండుకుందాం. తగినంత చూసుకుని పిండుకోవాలి. మరి పుల్లగా అయితే కూడా తినలేము కదా. ఇంకా వెంటనే మనం చేసిన దాని నుంచి మళ్ళీ మార్చేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది. ఓకే. గార్నిష్ ఏమన్నా? కొత్తిమీర. వేడి వేడిగా ఎల్లిపాయ సాంబార్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఎల్లిపాయ సాంబార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 5, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, పంచదార 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఎల్లిపాయ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకుని తర్వాత అందులో ఉప్పు, పంచదార వేసి కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎల్లిపాయ సాంబార్ రెడీ. ఎల్లిపాయ సాంబార్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. నేను నా స్పూన్తో రెడీగా ఉన్నాను, తీసుకోండి. జాగ్రత్త, చాలా మసులుతుంది కదా. అవునవును, పర్లేదు, మనకు ఉప్పు ఉప్పు అనుకోవడం వచ్చిగా. నేను టేస్ట్ చేయనా? చేయండి. నాకు చెప్పి మీరు టేస్ట్ చేసేస్తున్నారు మరి. అలానే కదా, ఆగుతలేదు. అయితే ఆగలట్లేదు కాబట్టి చేసి అట్లా. ఓకేనా? చాలా 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 బాగుంది. షుగర్ వేయడం వల్ల కూడా చాలా బాగుంది. అయితే కొన్నింటికి మనం బెల్లం బెల్లం అని అనుకుంటాం కదా, వీటికి బెల్లం వేస్తే బాగలేదు. నేను చేసి చూసాను అట్లా కూడా. చక్కెర అయితేనే బాగుంటుంది. చక్కెరతో చేసిన టేస్ట్ బాగుంటుంది, మంచిది కాదని దూరం పెట్టడమే కానీ కదా. అంటే ఇంకా కొన్నింటికేమో బెల్లం వాడతాము, కానీ కొన్నింటికి ఇంకా ఖచ్చితంగా చక్కెరనే వేసేదానికి మాత్రం చక్కెరనే వేయాల్సిందే. సూప్ లో కూడా తాగేయచ్చండి, అంత బాగుంది ఇది.
అవును కదా. రియల్ గా కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా మా ఇంట్లో చేసిన దగ్గర కంటే ఇక్కడ ఇంకా బాగా అనిపిస్తుంది. అవునా? ఓకే, నన్ను మెప్పించడం ఉద్దేశంతో మీరు ఉన్నారు కాబట్టి. లేదు లేదు. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ వంట ఏం చేస్తున్నారు? సేమియా పరోటా. సేమియా పరోటా, సేమియా పాయసం విన్నాం, సేమియా ఉప్మా విన్నాం, పరోటా కూడా చేసుకోవచ్చా? పరోటా కూడా. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి సేమియా పరోటా. మరి నేర్చేసుకుందామా? మరి సేమియా పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సేమియా పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేద్దామా అండి పరోటా చేసుకోవడం? మొదలు పెడదాం. ఓకే, మొదలు పెడదాం. ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగి ఇది ఆన్ చేద్దాం. ఒక కప్పు మనం సేమియా ఒక కప్పు తీసుకుంటే నీళ్లు కూడా 1.5 కప్పు తీసుకుంటాం. ఓకే, ఉడికించేసుకోవాలి ఫస్ట్. అంతే, సేమియాను ఉడికించుకోవాలి కాబట్టి. అయితే కొలత ఇష్టం ఉంటే కొలవచ్చు, లేదంటే మనము పోయవచ్చు అన్నట్టు. ఎప్పుడు చేసే వాళ్ళకైతే అవసరం పడదు. అవును. ఇది ఎవరి రెసిపీ? ఇది నేను. మీ సొంత రెసిపీయా? ఓ, మీరే కనిపెట్టారు అనమాట. సేమియా ఉప్మా అన్నారు కదా, సేమియా ఉప్మా చేశాను. ఆ రోజు ఎందుకు మిగిలిపోయింది. ఏం చేయాలి, మళ్ళీ అదే తినాలంటే తినలేదు. దాంతో చూద్దాం ఈ విధంగా అని చెప్పేసి గ్రైండ్ చేసిన, ఇవన్నీ వేసేసి చేశాను. చాలా బాగున్నది. ఓకే ఓకే, ఫస్ట్ ఎవరికి పెడతారు? ఏం కొత్త చేసినా మీరు? అందరం తింటాం, అట్లానే ఏం లేదు. అవునా? ఓకే, మీ పిల్లల గురించి చెప్పండి. అమ్మాయి ఒకతే జాబ్ చేస్తుంది. ఓకే, జాబ్ చేసే పెద్ద అమ్మాయి ఉంది. ఓకే, అయితే రిలాక్స్ అన్నమాట మీరు. అమ్మాయి పెళ్లి చేసేంత వరకు మెయిన్ పెద్ద బాధ్యత కదా అది తల్లిదండ్రులకు. చేసేద్దాం అనుకుంటున్నారా పెళ్లి? లేదు లేదు, ఇంకా టైం ఉంది. ఓకే, నీళ్లు కూడా మసులుతున్నాయి. ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. ఇదిగోండి. చాలా మనకు మెత్తగా ఉడకాలన్నట్టు ఇవి. ఉడికినట్టే కదండి? ఉడికాయి. స్టవ్ కట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇదేంటి మీరు చేత్తో నలిపి? లేదు లేదు, గ్రైండరే చేస్తాను నేను. గ్రైండ్ చేసేస్తారా? కొంచెం చల్లగా అయిపోతే గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆ లోపు మనం పిండి కూడా అన్ని సిద్ధం చేసుకుంటే ఇది గ్రైండ్ చేసి చేసేయచ్చు అన్నట్టు. సూపర్. సరే, అయితే ఇదిగోండి. ఇక్కడ మనకు ఇక్కడ సేమియా గ్రైండ్ చేసిన తర్వాత ఎంత ఉందో చూసుకొని దానికి ఎంత పడితే అంత పిండి వేసుకోవచ్చు. ఒక పద్ధతి. లేదు మేము ముగ్గురం ఉన్నాము, మాకు ఎంత పిండి పడుతుంది అంటే మొత్తం వేసేసుకోవచ్చు, అట్లా అన్నట్టు. నేనైతే ఇప్పుడు సగం వేస్తున్నాను. కొంచెం చల్లగా అయితే మనకు ఇవాళ రేపు అందరూ కూడా ఏదో ఒక రంగంలో పని చేస్తూ ఉరుకుల పరుగుల జీవితంలో ఉంటున్నారు కదా, అటు ఇటు చేసుకోవాల్సిందే పని. అట్లా అయితేనే మనము సమయాన్ని పాటించగలుగుతాం. తర్వాత నువ్వులు. ఇక్కడ మనకు నువ్వులు ఎన్ని అని ఏం లేదు, మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. తర్వాత కారం. అయితే ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా, మామిడి పండ్ల రసం అద్దుకొని తినొచ్చు. ఓకే, పరోటాకి పండు కాంబినేషన్. మామిడి పండు పరోటా, పూరి, బేసన్ పూరి, ప్లేన్ పూరి బాగుంటుందా వీటిలో? ఏ రకమైన దోశ అయినా చాలా బాగుంటుంది. భక్షాలకు కూడా కారం వేసాను. పచ్చిమిర్చి పేస్ట్ వేసారు. పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ముద్ద. తర్వాత నెయ్యి 1 స్పూన్ వేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు. ఓకే, సేమియా పాయసం గుర్తొస్తుంది కదా మనకు. కానీ ఈ
గ్రైండ్ చేసేదే కొత్తగా ఉంది పరోటా కాబట్టి. నేను చాలా రకాల వంటకాలు స్వయంగా గ్రైండ్ చేసుకుందాం. ఓకే. అయిపోయిందా? తీసుకొచ్చేయండి. అయిపోయింది. మాధురి మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా. అంటే మనం చపాతీ చేసేటప్పుడు మనకి ఇబ్బంది కాదు, అడ్డు రాదు. అట్లా ఇంకా లేదు మనం ఇది ఎక్కువైతుంది అనుకుంటే కూడా మనం తగినంత వేసుకొని కూడా చేసుకోవచ్చు అట్లా. ఇక్కడ ఇదే మిశ్రమంతో పిండి తడిపితే ఓ రుచి ఉంటది. మళ్ళీ దీనికి మనం చెప్పాను కదా ఎక్కువ మంది ఉన్నామని గోధుమ పిండి ఎక్కువ పోసి ఇది తక్కువ అయింది అనుకో నీళ్ళు వేస్తాం కదా, అది వేరే రుచి ఉంటుంది. అటు పెట్టేసుకుంటాం మిక్సీ. సేమ్ ఇంకా చపాతీ ముద్దలకనే కలిపేసుకోవాలి. ఇది మార్చేస్తా. ఇప్పుడు ఈ టైంలో మనకు కావాలంటే అప్పుడు వాటర్ వేసుకోవచ్చు, అవసరం లేదంటే వీటితో సరిపోతుంది. ఇక మనకు భక్షాల కవర్ ఉంటుందా? అవును, భక్షాలు చేస్తాం కదా, కవరు దానికి వేరే ఉంటది. అలా కావాలనుకుంటే దీన్ని ఇంకా కొంచెం లూజ్ గా చేయాలి. లూజ్ గా చేసి భక్షాలకు చేసి కూడా సేమ్ భక్షాల టైపు కాల్చుకోవచ్చు అట్లా. అదైతేనేమో నూనె ఎక్కువ పడుతుంది, దీనికి అంత అవసరం లేదు. ఉప్పు ఒక్కటి కొంచెం, అంటే నేను కారంలో వేసుకున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నాను అన్నట్టు. కారంలో మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నీళ్ళు, అయితే పిండి ఎప్పుడే కానీ కొంచెం మనం తడిపిన తర్వాత మూసి పెట్టేసి ఒక అర్ధ గంట సేపు మంచిగా నాననిస్తే మంచిగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. చివరగా కొంచెం నెయ్యి వేసి తడుపుతాం, అంటే చెయ్యికి అంటుకుంటుంది కదా దానికోసం. కట్లెట్ పిండి లాగా అవునవును, అటుకులు ఆలు అయిపోయింది. ఇప్పుడు మీకు పరోటాకి చేసుకోవడానికి కర్రా పీట అయిపోయింది. అయితే ఇక్కడ మనకు చిన్న పిల్లలు ఉన్నట్టయితే పెద్దగా రాకి ఏమంటాం మనం షార్ప్గా ఉన్న గిన్నెలు కానీ లేకపోతే చిప్స్ చేసే స్పూన్ గానీ ఉంటది కదా, దాంతో చిన్న చిన్నగా కట్ చేసి కాల్చిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. అవును అవును, ఎందుకంటే ఈ బయట జంక్ ఫుడ్ తిని పిల్లల ఆరోగ్యాన్ని మనమే పాడు చేస్తున్నాం. అదైతే చాలా బాధాకరం. అవును, ఇక్కడ ఇంక ఈ సైజు మన ఇష్టం అన్నట్టు. ఇప్పుడు పెన్నము పొయ్యి పెద్దగా ఉంది, పెన్నం పెద్దగా ఉంది, మనకు పోవాలి, అటువంటి సమయంలో పెద్దగా చేసేసుకోవచ్చు అట్లా. పొడిపిండి వేసుకొని స్టవ్ వెలిగించండి. పెనం కూడా వేడవుతుంది. కాలింది. ఓకే, మీరు ఇంకోటి కూడా చేసేస్తూ ఉండండి. ఓకే జ్యోతి గారు, సో రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయినాయి. చూసారు కదా, వేడివేడిగా సేమియా పరోటా రెడీ అయిపోయినాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సేమియా పరోటా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సేమియా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. సేమియా పరోటా తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి వేడయ్యాక సేమియా వేసి ఉడికించుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, కొత్తిమీర, కరివేపాకు వేయాలి. తర్వాత ఉడికించుకున్న సేమియాను మిక్సీ జార్లోకి తీసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను చిన్న ముద్దల్లా తీసుకుని చపాతీ పీట మీద వేసి పరోటాల్లో ఒత్తుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టుకుని వేడయ్యాక ఒత్తుకున్న పరోటాను వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సేమియా పరోటా రెడీ. సేమియా పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. చేద్దాం. చేస్తారా? నువ్వులు తెలుస్తున్నాయా? అసలు సేమియా వాడినట్టయితే తెలియట్లేదండి. చాలా బాగుంది. కానీ మామిడి పండు ఉంటే ఇంకా చాలా బాగుంది. మామిడి పండు కాంబినేషన్ అన్నారు కదా. ఓకే, సో చాలా బాగుందండి. డిఫరెంట్ గా ఉంది. సేమియా అంటే ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా సేమియాతో చేసేమో అని చెప్తే ఈ పరోటాలు 1కి 2 లాగిస్తారనమాట. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మామిడి పండు కాంబినేషన్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుందంట. సో మరి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే జ్యోతి గారు, చాలా చక్కటి ఈజీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదములు మాధురి. చూసారు కదా జ్యోతి గారు మనకి పరిచయం చేసిన నాగర్ కర్నూలు స్పెషల్ డిషెస్. ఒకటి వచ్చేసి ఎల్లిపాయ సాంబార్, అలాగే సేమియా పరోటా. చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి నాగర్ కర్నూలు వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.